హాయ్ అండి. నేను మీ శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. ఈరోజు 20th of April 2024 అండ్ దిస్ ఇస్ డే 20 ఆఫ్ మై మొమెంటమ్ ఇన్వెస్టింగ్ జర్నీ బిల్డింగ్ ఇట్ ఇన్ పబ్లిక్. ఇది మార్కెట్ రివ్యూ. నేను ఈ మార్కెట్ రివ్యూలో మూడు విషయాలు డిస్కస్ చేస్తాను. ఫస్ట్, నేను ఏ స్టాక్స్ రీబ్యాలెన్స్ చేశాను ఈ వీక్లో, ఏది కొన్నాను, ఏది అమ్మాను. అండ్ సెకండ్లీ ఐ టాక్ అబౌట్ ది పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్, ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. అండ్ ఐ ఆల్సో డిడ్ అ టాప్అప్ ఆఫ్ అడిషనల్ 8 lakhs ఇన్ దిస్ వీక్. సో ఎక్కువ కొనడం వల్ల హౌ విల్ ది క్యాల్కులేషన్స్ ఎఫెక్ట్, ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సిన్స్ ఐ మేడ్ సమ్ సేల్స్ కదండి, దానివల్ల ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. ఆ లాస్ రియలైజ్ అయినప్పుడు ఆర్ ప్రాఫిట్ రియలైజ్ అయినప్పుడు హౌ విల్ ద క్యాలిక్యులేషన్స్ గెట్ ఎఫెక్టెడ్, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ థర్డ్లీ ఐ ఆల్సో డిస్కస్ అబౌట్ ద మార్కెట్ ఇన్ జనరల్, హౌ ఇస్ ది మార్కెట్ పర్ఫార్మింగ్ అండ్ ది స్టాక్స్ ఆర్ డూయింగ్ అని. కూల్, సో లెట్స్ జంప్ ఇన్. And this is the standard disclaimer. I'm not a CBI registered advisor. I'm only doing this just for education and learning purposes. So this is my portfolio as on today. I am currently at a loss of minus 0.4% overall, and the XARR is at minus 25%. Currently, that is around minus 6,200 rupees uh, unrealized loss. And if I see the comparison with the index, నా పోర్ట్ఫోలియో ఇంకా ఇండెక్స్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. సో నథింగ్ మచ్ డిఫరెన్స్ యాజ్ ఆఫ్ నౌ. యా, యాజ్ యూ కెన్ సీ, ది ఇండెక్స్ పర్ఫార్మ్డ్ రిలేటివ్లీ వెల్ సిన్స్ 11th of April, ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ చేయడం స్టార్ట్ జరిగిందో అప్పటి నుంచి బెటర్గానే పర్ఫామ్ చేసింది. బట్ yesterday on the Friday, the market, though it recovered, the index or my portfolio did not do that well and it crashed. So that is with the NAV. రీబ్యాలెన్స్ చేసి అని చెప్పాను కదండి. సో నేను 4 స్టాక్స్ అయితే అమ్మాను. అవి టాటా మోటార్ డివిఆర్, జైడస్ లైఫ్, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ టాటా మోటార్స్. రీజన్ ఫర్ ఎగ్జిట్ ఇస్ దే హ్యావ్ మూవ్డ్ బియాండ్ ద టాప్ 30 ర్యాంక్. సో 30 ర్యాంక్ కంటే బియాండ్ వెళ్తే కనుక నేను ఎగ్జిట్ చేస్తాను. సో నా ఎగ్జిట్ రూల్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను. యూ క్యాన్ గో త్రూ దాట్. So 4 stocks exit అయినప్పుడు there will be always space for 4 stocks. So 4 new stocks are purchased, and they are BSE, Indus Tower, SAIL and Vedanta Limited. ఈ 4 stocks తీసుకోవడం జరిగింది. ఇంకా పోర్ట్ఫోలియో స్టాక్ లెవెల్లో చూసుకుంటే ఓఎఫ్ఎస్ఎస్ ఈజ్ డూయింగ్ ప్రిటీ బ్యాడ్. లాస్ట్ వీకే నేను మీకు చూపించినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అట్ ద ర్యాంక్ ఆఫ్ 30, ఎగ్జిట్ అయిపోతుంది అనుకున్నాను, బట్ ఇట్ హెల్డ్ ఆన్. So this week also the bad performance is continuing with respect to Oracle Financial Services. చూద్దాం ఈ వీక్ ఎలా అవుతుందో, దాన్ని బట్టి తెలుస్తుంది. అండ్ నేను ఇంకో మెట్రిక్ కూడా ట్రాక్ చేస్తాను, దట్ ఈస్ హౌ ఫార్ ఇస్ ద స్టాక్ ఫ్రమ్ ది 52-week హై. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 20%, ఐ విల్ సెల్ ఇట్. పర్స్పెక్టివ్లో ఓఎఫ్ఎస్ఎస్ ఇస్ ఎట్ minus 16%, సో స్టిల్ దెర్ ఈస్ సమ్ గ్యాప్. ఆయిల్ కూడా అరౌండ్ minus 10% ఉంది ఫ్రమ్ ఇట్స్ 52-week హై. బట్ లక్కీలీ మనం కొన్న ప్రైస్ పాయింట్ బాగుంది కాబట్టి ద లాస్ ఇస్ వెరీ మినిమల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0%. కొత్తగా కొన్న ఇండస్ టవర్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఫార్ 5.36% ప్రాఫిట్లో ఉంది. హెచ్ఎల్ ఇస్ ఆల్సో గుడ్, 5.82. అండ్ వేదాంత లిమిటెడ్, విచ్ ఇస్ ఆల్సో న్యూ స్టాక్, ఇస్ డూయింగ్ డీసెంట్లీ 3.72%. సో దాట్ ఈస్ అబౌట్ ద పోర్ట్ఫోలియో. ఇప్పుడు నా క్యాల్కులేషన్స్ విషయానికి వస్తే నేను మీకు చూపించినట్టు ఇవన్నీ లాస్ట్ ఫస్ట్ ఏప్రిల్లో కొన్నప్పుడే స్టాక్స్ ఇవన్నీ. తర్వాత నేను స్టాక్స్ ఎప్పుడైతే అమ్మానో 15th ఏప్రిల్లో అమ్మినప్పుడు నా XARR క్యాలిక్యులేషన్లో ఈ ట్రాన్సాక్షన్ టైప్ సెల్ అని పెట్టుకుని నేను మార్క్ చేస్తాను, అంటే అట్ వాట్ ప్రైస్ పాయింట్ ఐ సోల్డ్. దాని పరంగా వచ్చిన క్యాష్ ఫ్లో ఇది. అంటే ఈ ప్రైస్ పాయింట్కి అమ్మినప్పుడు 655కి 81 స్టాక్స్, 81 quantity of Tata Motor DVR అమ్మాను. సో the money that I got is 53,047 and it is in positive. అండ్ అట్లాగే టాప్అప్ చేసాను చెప్పాను కదా. సో దీస్ ఆర్ ఆల్ ద స్టాక్స్ దట్ ఐ పర్చేస్డ్, ఈక్వల్ అమౌంట్, అన్ని స్టాక్స్కి ఈక్వల్గా అలొకేట్ చేశాను. సో దట్ ఈస్ హౌ ఐ అలొకేటెడ్. అండ్ ట్యాక్సెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానివ్వండి, బ్రోకరేజ్కి, అవి కూడా యాడ్ చేశాను. సో దట్ ఈస్ ది ఓవరాల్ ఇన్పుట్ ఇన్ XARR. సో ఇప్పుడు XARRలో లెట్ us see
if the realized profit or loss is already taken into consideration or not. ఇంతకుముందు కొందరికి డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్న ఎక్స్ఆర్ఆర్ కానివ్వండి, ఎన్ఏవి కానివ్వండి, డూ దే టేక్ ఇన్ టు కన్సిడరేషన్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్? సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్స్ఆర్ఆర్ ఫార్ములాలో దిస్ ఇస్ F2 to F38 and A2 to A38. F2 to F38 అంటే దిస్ ఆల్ ద క్యాష్ ఫ్లో, all the cash flow since the start till today, till 20th of April. And A2 to A38 అంటే దిస్ ఆల్ ద డేట్స్. ఓకే, సో ఈ క్యాష్ ఫ్లోలో మీరు చూసుకుంటే నా పర్చేజెస్, నేను ఏదైతే ప్రైస్ పాయింట్స్కి కొన్నానో ఫస్ట్ ఏప్రిల్ అవి ఉన్నాయి, నేను ఏవైతే అమ్మానో అవి కూడా ఉన్నాయి, అండ్ ద కరెంట్ ప్రైస్ ఆర్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ మై పోర్ట్ఫోలియో అది కూడా ఉంది. సో ఈ ఎక్స్ఆర్ఆర్ క్యాలిక్యులేషన్లో all the unrealized and realized profits or losses are already taken into consideration. సో మళ్ళీ మనం సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఈ 4 స్టాక్స్ అమ్మితే నాకు వచ్చిన క్యాష్ ఫ్లో ఎంత? 2,08,000 రూపీస్ ఇన్ టు మై బ్యాంక్ అకౌంట్. ఇది పాజిటివ్ క్యాష్ ఫ్లో ఇన్ అయింది. ఇదే స్టాక్స్ నేను కొన్నప్పుడు ఎంత పెట్టాను? టాటా మోటార్, టీవీఆర్, జైడస్, కళ్యాణ్ జ్యువెలర్స్, టాటా మోటార్స్, టోటల్ -215,615, అంటే 2,15,000 పెట్టి కొంటే నాకు వచ్చింది ఎంత? అమ్మాయి స్టాక్స్ అమ్మినప్పుడు 2,08,000, అంటే ఆల్మోస్ట్ ఒక 7,000 రూపీస్ లాస్ అయింది. సో ఆ 7,000 రూపీస్ లాస్ అనేది ఇట్స్ ఆల్రెడీ బీన్ ఫ్యాక్టర్డ్ ఇన్ టు ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయ్యి యాజ్ ఆన్ కరెంట్ డేట్ వాట్ ఈస్ మై వాల్యూ, మై పోర్ట్ఫోలియో వాల్యూ ఇస్ దిస్ మచ్. సో దట్ ensures all the transactions, whether it is realized కానివ్వండి, unrealized. Now let us see what will happen with NAV also. NAVలో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ పర్చేస్డ్ స్టాక్స్ వర్త్ 8,12,000. ఈ కరెంట్ వాల్యూ అనేది డైలీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్, నేను కొన్న స్టాక్స్ ప్రైస్ వాల్యూ బట్టి కరెంట్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే 15th of April నేను రీబ్యాలెన్స్ చేశాను, సో ఐ డెడ్ అనదర్ అడిషనల్ 8 lakhs. సో నా ఓవరాల్ నెట్ క్యాష్ ఫ్లో 16,07,833 అయింది. ఆ నెట్ క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తాను అంటే నేను, మీరు ఎక్స్ఆర్ఆర్లో చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఇది చూడండి, 16,07,000. సో నేను కొన్న స్టాక్స్, అమ్మిన స్టాక్స్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, ఇన్ ఫ్యూచర్ డివిడెండ్స్ వస్తే ఆ డివిడెండ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్. ఇవన్నీ ఫ్యాక్టర్ ఇన్ అయిన amount that I invested is 16,07,000. So that amount is here, 16,07,000. And the current value అనేది, this current value will come from the current stocks that I hold. The net cash flow comes from the current stocks that I hold plus the taxes plus the profits or loss that I previously made. So NAVలో కూడా మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అగేన్ మళ్ళీ సపరేట్గా మనమే క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాట్ క్లియర్స్ NAV అండ్ XIRR. వెదర్ ఎనీ సేల్ ఆర్ ట్రాన్సాక్షన్ చేస్తే మనం ఏదైనా కొత్తగా అడిషనల్గా క్యాలిక్యులేషన్ చేయాలని ఏం చేయక్కర్లేదు. ఈ షీట్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్ విల్ వర్క్ ఇన్ ఎనీ సినారియోస్. ఈ షీట్ లింక్ కూడా నేను నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. యూ కెన్ రిఫర్ టు దిస్ వెన్ యూర్ డూయింగ్ క్యాలిక్యులేషన్. ది అదర్ పాయింట్ దట్ ఐ ట్రాక్ రెగ్యులర్లీ ఈస్ ద డ్రాడౌన్స్. డ్రాడౌన్స్ అనేవి ఏంటంటే the amount of fall that my portfolio has seen since I've invested. So there have been a couple of days where the stock or where my portfolio has fallen down. On some days it has fallen by less than 0.7%. Some days it has fallen by less than 0.1%. But recently, last week, ఈ వీక్లో ఫాల్స్ పెద్దగానే వచ్చాయి. It has corrected by 2.5% maximum. So 2.5% is what the current maximum drawdown that I have seen in my portfolio. And as you can see my exit rules also, when I've discussed in another video, that I keep a track of the maximum drawdowns and I ensure that at least I have the capacity to withstand losses up to -15 to 20%. So ఇప్పుడు ఇంకా 2.5% కాబట్టి it's still fine. The portfolio is still doing well and I have the capacity to hold it up to 15 to 20%.
సో దట్ ఈస్ ఆన్ ది క్యాలిక్యులేషన్ సైడ్. ఇంకొక కొత్త క్యాలిక్యులేషన్ మీకు చూపిస్తాను. ఇదేంటంటే చాలామందికి ఎగ్జిట్ రేట్గా 15-20% చెప్పినా కానీ ఆ నంబర్ని ఇఫ్ యూ ట్రాన్స్లేట్ దట్ ఇంటూ రూపీస్ అప్పుడే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 16 lakhs కదండి. ఇప్పుడు నా కెపాసిటీ టు హోల్డ్ ఈజ్ లెట్స్ ఏ 15% లాస్. సో 16 lakhs ఇంటూ 15% క్యాలిక్యులేట్ చేస్తే నాకు అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ లాస్ అని చెప్పనేసి. ఆ లాస్ అమౌంట్ కనుక నా మైండ్లో ఉంటే కనుక దెన్ ఐ కెన్ ట్రాక్ ఈజీలీ. ఓకే, ఇప్పుడు నేను ఇంతవరకు నేను చేసిన ప్రాఫిట్ ఎంత, ఇంతవరకు నేను చేసిన లాస్ ఎంత అని చెప్పనేసి. సో ఆ ట్రాకింగ్ కోసము ఐ డూ దిస్ ట్రాకింగ్ ఆఫ్ ఈక్విటీ కర్వ్. ఇది సింపుల్ అండి. ఇదేంటంటే ఆన్ వన్ కాలమ్ వీ హ్యావ్ ద డేట్స్, సెకండ్ ఐ హ్యావ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. సో డైలీ నా పోర్ట్ఫోలియో చేస్తున్న ప్రాఫిట్ కానివ్వండి, లాస్ కానివ్వండి, అది ఇక్కడ నేను ట్రాక్ చేసుకుంటూ వెళ్తాను. ఇఫ్ ఐఎమ్ పాజిటివ్ డే, నా పోర్ట్ఫోలియో పాజిటివ్లో ఉండడానికి పాజిటివ్ నెంబర్ ఇస్తాను. ఇఫ్ ఇట్ ఇస్ నెగిటివ్ ఐ పుట్ ది నెగిటివ్ నెంబర్. దిస్ ఇస్ రియలైజ్ ప్రాఫిట్. నేను ఏదైనా స్టాక్స్ అమ్మడం కానీ కొనడం కానీ జరిగినప్పుడు నేను లాస్లో ఎగ్జిట్ అయినా ప్రాఫిట్లో ఎగ్జిట్ అయినా ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ మై ట్రాన్సాక్షన్ అండ్ బ్రోకరేజ్ చార్జెస్. సో ఈ రెండు అన్రియలైజ్డ్ అండ్ రియలైజ్డ్ ప్రాఫిట్ రెండు కంబైన్ చేస్తే వచ్చేది నా టోటల్ ప్రాఫిట్. సో ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఈ చూస్తున్న -6,207 రూపీస్, దిస్ ఇస్ నాట్ మై టోటల్ లాస్. దిస్ ఇస్ జస్ట్ అన్రియలైజ్డ్ లాస్. బట్ ఐవ్ ఆల్రెడీ రియలైజ్ సమ్ లాస్. దట్ లాస్ షుడ్ ఆల్సో బి ట్రాక్డ్ సమ్వేర్ కదా, అది ఇక్కడ ట్రాక్ చేస్తాను టోటల్ ప్రాఫిట్లో. ఈ టోటల్ ప్రాఫిట్లో ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను దీన్ని ప్లాట్ చేస్తాను. ఈ టోటల్ ప్రాఫిట్ ఆన్ ద వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్లో డేట్స్. సో దిస్ విల్ హెల్ప్ మీ know real time what is the profit that I'm having at a portfolio level on a daily basis. ఇప్పుడు నేను లాస్లోకి వచ్చాను. సో లాస్లో అరౌండ్ -15K ఎంతో అక్కడ ఉంది లాస్లో. ఈ లాస్ ఆర్ ప్రాఫిట్, దిస్ అమౌంట్ విల్ గివ్ మీ అన్ అండర్స్టాండింగ్ వేర్ మై ఓవరాల్ పోర్ట్ఫోలియో ఈజ్ ఎట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ calculations that I do to track my portfolio. సో ఇప్పుడు మార్కెట్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయని, సో నేను ఎట్లా ట్రాక్ చేస్తా అంటే అన్ని మార్కెట్స్ని సెగ్మెంట్ చేసుకుంటాను బై ది మార్కెట్ క్యాప్ వైస్. సో నిఫ్టీ 50, నిఫ్టీ జూనియర్ అంటే నిఫ్టీ 51 to నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అంటే 101 to 250 స్టాక్స్ ఇన్ ద నిఫ్టీ ఇండెక్స్, ఎన్ఎస్సి ఇండెక్స్. దెన్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, దట్ ఈస్ ర్యాంక్ 251 to నిఫ్టీ 500. నిఫ్టీ మైక్రో క్యాప్ 250 అంటే 501 to 750. మొత్తం ఎన్ఎస్సి 750 స్టాక్స్ ఉంటే దాన్ని ఇట్లాగా సెగ్మెంట్ వైజ్ డివైడ్ చేసుకుని 5 ఇండిసెస్ ట్రాక్ చేస్తుంటాను, ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని. యూజువలీ ఐ ఫోకస్ ఆల్ మై ఎఫర్ట్స్ ఆన్ నిఫ్టీ 200. సో దట్ ఈస్ ఈ మూడిట్లోనే ఉంటుంది. నేను నిఫ్టీ జూనియర్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150. బట్ ఇట్ విల్ ఆల్సో గివ్ మీ సెన్స్ లైక్ వేర్ ఇస్ ద మనీ గోయింగ్ ఇన్ ఆర్ విచ్ పార్ట్స్ ఆఫ్ ది మార్కెట్ ఆర్ డూయింగ్ గుడ్ అని. సో దానికోసం వెరీ సింపుల్ అంటే నేను 3 మూవింగ్ యావరేజెస్ చేసుకుంటాను. ఒక 21 day మూవింగ్ యావరేజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద బ్లూ కలర్, 50 day మూవింగ్ యావరేజ్ ఇన్ ద గ్రీన్ కలర్ అండ్ 200 day మూవింగ్ యావరేజ్. సో రిలేటివ్గా ఎక్కడైతే ఉందో ఇండెక్స్, ఈ 3 మూవింగ్ యావరేజెస్ బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ బులిష్నెస్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది అని. నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ ఇస్ బిలో ది 21 day అండ్ జస్ట్ హ్యాంగింగ్ అరౌండ్ ది నిఫ్టీ 50 మూవింగ్ యావరేజ్. సో చార్ట్ వైజ్ pretty weak. Nifty Junior is good. It has taken a support at its 21 day moving average and well above 50 day moving average. In fact, since the last October, ఎప్పుడైతే bull run start అయిందో నిఫ్టీ జూనియర్ or నిఫ్టీ నెక్స్ట్ 50లో, it has rarely taken support at the 50 day moving average. Last month మార్చ్లో సపోర్ట్ తీసుకుని again it has bounced back and has never gone below 21 day moving average. So this is pretty strong Nifty mid cap, sorry, Nifty Junior. Coming to the Nifty mid cap 150, this is in between 21 day moving average and 50 day moving average. And last time when there was a crash, it fell below the 50 day moving average also. So it is not that great compared to the Nifty next 50, but better than the Nifty 50.
Small cap 250, actually small cap 250 and micro cap 250 are a surprise. ఎందుకంటే స్మాల్ క్యాప్ 250, మైక్రో క్యాప్ 250 ప్రీవియస్ మంత్ కరెక్షన్లో చాలా కరెక్ట్ అయ్యి 21 డే మూవింగ్ యావరేజ్ కంటే 50 డే మూవింగ్ యావరేజ్ కంటే కింద చాలా పడ్డాయి. ఆల్మోస్ట్ దే వర్ క్లోజ్ టు 200 డే మూవింగ్ యావరేజ్. బట్ దే హ్యావ్ రికవర్డ్ సో స్విఫ్ట్లీ that they are well above the 21 and 50-day moving average. And even in the recent గా కొంచెం జరుగుతున్న కరెక్షన్ కూడా ఈ వీక్లో దే నెవర్ గాన్ బిలో ది 21-డే మూవింగ్ యావరేజ్. స్టిల్ దే ఆర్ at their all-time highs, both small cap 250 and micro cap 250. That was a quite a volatile move up and down. Obviously పైకి వెళ్తున్న కొద్దీ యాజ్ వి గో అప్ ఇన్ ది మార్కెట్ క్యాప్, మిడ్ క్యాప్లో కానివ్వండి, జూనియర్ ఆర్ ఈవెన్ ఇన్ ద నిఫ్టీ 50, ఆ వాలటైల్ మూవ్స్ తక్కువ ఉంటాయి. వాలటైల్ మూవ్స్ తక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా తక్కువనే ఉంటాయి. సో దట్ ఈస్ ద ట్రేడ్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు డూ. సో ఫార్ ఇఫ్ యూ సీ మార్కెట్ ఈజ్ ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ వీక్. హోప్ఫుల్లీ ఈ వార్ కనుక స్పాయిల్ స్పోర్ట్ లేకుంటే కనుక ఎవ్రీథింగ్ షుడ్ బీ వెల్. ఓకే గైస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.